వెల్కమ్ టు అవర్ ఛానల్ లా పంతుల రామమూర్తి. వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం, ఇల్లెళ్లమూడి అమ్మ, జగద్గురు ఆదిశంకరాచార్య, మహమ్మద్ ప్రవక్త, జీసస్, యక్షాసాల్ ఆర్ సద్గురుస్ వరల్డ్ టీచర్స్. ఐ am teacher in Palna district at Vinikonda. That's all. అది అనేటువంటి ఏ నిరాకార తత్వాన్నైతే ప్రథమ యుగంలో ఋషులు ప్రథమ పురుషలో తత్ అని సూచించారో దానినే మధ్యయుగంలో సాకారం చేసుకొని త్వం నీవు అని మధ్యమ పురుషలో భగవంతుడిగా భక్తులు పూజిస్తున్నారు. దానినే ఈ ఆధునిక యుగంలో అహం నేను అనే ఉత్తమ పురుషులోకి తీసుకొచ్చి ఆత్మానుభవాన్ని సులభతరం చేశారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సత్సంగం అంటే తనతో తాను గడపడమే అంటారు గురువు గారు. గురువు అనుగ్రహించినటువంటి బోధనలను అన్నిటినీ కలిపి మాలగా అల్లినటువంటివే ఈ ఆత్మ గీత. నాతో సహా సర్వము నాలో ఉన్నట్లున్నది, కానీ లేనే లేదు. నేను మాత్రమే ఉన్నాను, ఇక మాయకు తావేది. నాది అన్నదానికి నాకు విడిగా ఏమీ లేదు. నేనన్నదే వేదం, నేనున్నదే క్షేత్రం. నాలోనే పుట్టి నాలోనే ఉండి నాలోనే నశించిపోయేటువంటి ఆలోచన లాంటిదే ఈ ప్రపంచం మొత్తం కూడా. సృష్టిలోని ప్రతి కదలిక నా కదలికే. నేనెవడిని అనే విచారణ ప్రారంభానికి మునిపే నేను నా విచారణ ఫలమై ఉన్నాను. నేను మాత్రమే ఉన్నాను. ప్రపంచం నా ప్రకాశం. జనన మరణాలు ఉండేది నాది అనేదానికి, నేనుకి కానే కాదు. జనన మరణాలు దేశకాలాలు నాలోనివే. నేను ఇతరంలో ఉన్నాను, ఇతరం నాలో ఉన్నది. నేనెవరో నాకు కూడా తెలియదు. ఇంతకు నేనెవరిని? ఖో అహం. ఓంకారానికి నిజమైనటువంటి అర్థం నేనే. నేను ఉంటేనే సకలము ఉంటుంది. కాబట్టి నేనే సకలము. నేనైనా నేను. నాకు నాథుడు ఉండాల్సినటువంటి అవసరం కానీ అవకాశం కానీ లేనే లేదు. నేనే అనాథను, నేనే సనాథను. కుక్క, నక్క, పంది, పాము అన్నీ కూడా నా స్వరూపాలే. ఇంతకు నేనెవరిని? ఎవరో నాకు కూడా తెలియనటువంటి నేనే నేను దేని చేత కూడా దహించబడను. గాలి కూడా నన్నేమీ చేయలేదు, ఎవ్వరూ నన్నేమీ చేయలేరు. నేను అందరినీ చూస్తూ ఉంటాను, కానీ ఎవ్వరూ నన్ను చూడలేరు. అటువంటి నేను ఎవరిని? ఏమో నాకు నేనే తెలియనటువంటి నేను. అహం బ్రహ్మాస్మి. నేనైనా నేను పుట్టలేదు, పుట్టినట్టు కనిపిస్తున్నాను. నాకు రెండే పేర్లు. నెంబర్ 1 మంచి, నెంబర్ 2 చెడు. నాకు 3 రూపాలు. నేను, వాడు, నీవు. నా నామం అహమహం, నా రూపం అనంత విశ్వం, నా ఆశ్రమం అత్యాశ్రమం. జీవించైనా మరణించైనా నేనుంటాను. నా పరిమితులు నాకు తెలుసు, అపరిమితులు కూడా నాకు తెలుసు. నేనే కేంద్రం అని ఉండటమే సాధన సిద్ధి. బహువచనాలు లేనటువంటి ఏకవచనం ఎవరో తెలుసా? నేనే. ఇక్కడ ఉంటా, అక్కడ ఉంటా, ఎక్కడైనా ఉంటా. అది నా ఇష్టం. నేనైనా నేను. ఎవరినైనా కానీ ఏదైనా నేను కావాలి. నేను ఎవరు ఏది కానే కాదు అని
సద్గురు సుబ్రహ్మణ్యం గారు నేను నేనైన నేను అనేటువంటి దాన్ని గురించి వివరించారు. మేలుకో మేలుకో అని నినదించారు ఋషులు. మనం మేలుకోనే ఉన్నాం కదా అని మనకు ఆశ్చర్యం వేస్తుంది. నీవు అనుకునేటువంటి మెలకువ కానే కాదు, జ్ఞానమే నిజమైనటువంటి మెలకువ అని దాని యొక్క అర్థం. సముద్రంలో పడిన వానచినుకు సముద్రమే అయినట్లు సమాధి చెందిన బాబా భూమిగా మారుకున్నాడు. కాబట్టి భూమియే బాబా సమాధి. సమాధి నుండి నేను పలుకుతాను అని బాబా అన్నారంటే నీ ఉన్న చోట కూడా భూమి ఉంది కదా, నీ ఉన్న చోట నుండే నేను పలుకుతాను అని దాని అర్థం. అదే షిరిడీ సాయిబాబా యొక్క మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం. అహం బ్రహ్మాస్మి అని కదా మన ఋషులు మనకు నేర్పినటువంటి మంత్రం. మరి బాబా దేవుడా కాదా అనే చర్చ అనేటువంటిది అనవసరం. ప్రతి ఒక్కడూ అనదగినటువంటి మాట నేను కూడా దేవుణ్ణే అనేటువంటిది. వ్యవహారంలో ధర్మమే ప్రమాణం, కానీ జ్ఞానం కానే కాదు. మనకులాగే సనాతన ధర్మానికి స్వయం జ్ఞానం ఉంది. అది తనను తాను రక్షించుకోగలదు. అది ఇతరుల సహాయ సహకారాల మీద ఆధారపడి లేనే లేదు. లోకంలో ఒకే ఒక్క సత్యం ఉంది, అదే అసత్యం. ఆశామోహాలు తొలగాలంటే సులభమైనటువంటి మార్గం తాను ఎప్పటికైనా మరణించాల్సిందే అనేటువంటి సత్యాన్ని జ్ఞప్తికి ఉంచుకుంటూ ఉండడమే. నీవు సేవ చేస్తానని లోకంలో ఎవ్వరూ కాచుకొని కూర్చోలేదు. చిన్న చీమకు కూడా నీవు సహాయం చేయలేవు. సేవ అనే మాట కంటే మోసపూరితమైనటువంటి మాట ఇంకొకటి లేనే లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సృష్టి స్థితి లయాలు చేసేటువంటి త్రిమూర్తులకే సృష్టి స్థితి లయ కారకుడివి నీవు. ఆత్మహత్య కన్నా భయంకరమైనటువంటిది ఏదో తెలుసా? ఆత్మ సాక్షాత్కారం. ఆత్మహత్యలో శరీరం మాత్రమే పోతుంది, సాక్షాత్కారంలో నేను అహం అనేది కూడా మటుమాయమైపోతుంది. నీవు దైవానుభవం పొందడం నిజమే అయితే దైవాన్ని పొందనిది, దైవం కానిది ఒక్క అణువు కూడా నీకు కనిపించదు. అలా కనిపిస్తే నీవు దైవానుభవాన్ని పొందలేదు అనే అర్థం. సూర్యుని వెలుగు వేడిమి గురించి ప్రచారం అవసరమా? చంద్రుని యొక్క వెన్నెల గురించి ప్రచారం అవసరమా? అయస్కాంతం ఇనుప ముక్కకు ఆహ్వానం పలకాల? దేవుడికి తెలియడానికి సాధన అవసరమా? ఏ సాధన అవసరమే లేనే లేదు. అహం బ్రహ్మ అస్మి అనుకోచాలు. పట్టపగటి వెలుగు పరమాత్ముడు. ప్రత్యేకత అనేది లేనే లేదు. ఈశ్వరుని కన్నా గొప్పవా ఈ గ్రహాలన్నీ కూడా? ఈశ్వరుని పాదాలకి శరణు అన్నటువంటి భక్తుని పాదాలకు శరణం అంటాయి ఈ గ్రహాలన్నీ కూడా. మూఢనమ్మకం భక్తి కానే కాదు, భక్తి మూఢనమ్మకము కాదు. శంకరులకు అద్వైతం తెలిసేమో కానీ అద్వైతానికి శంకరుల గురించి తెలియనే తెలియదు. అన్నీ వదిలితే అదే త్యాగం, వదిలిన వాణ్ణి కూడా వదిలితే అదే పరిత్యాగం అనేది అవుతుంది. నేను జీవించి ఉన్నాను అనేది పోయి నేను మరణించి ఉన్నాను అనేది సహజానుభవంగా ఉన్నప్పుడు అదే జీవన్ ముక్తి అనేది అవుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. చచ్చి బతికి ఉండగలిగే టెక్నిక్ని నేర్పే తత్వమే మృత సంజీవని విద్య. వాల్మీకిని మరిస్తే రామాయణ పాత్రలన్నీ ఉంటాయి. వాల్మీకి జ్ఞప్తిలో ఉంటే వాల్మీకి ఒక్కడే ఉంటాడు. వ్యాసుణ్ణి మరిస్తే మహాభారత పాత్రలన్నీ ఉంటాయి. వ్యాసుడు జ్ఞప్తిలో ఉంటే వ్యాసుడు ఒక్కడే ఉంటాడు. ఆత్మ పరమాత్మ అంటే ఏంటి?
బాడెడు దూరంలో ఉండడం అలవాటు చేసుకో. నువ్వు ఆత్మ పరమాత్మ అర్థాలు వాటికి అవే నీకు అవగతమవుతాయి అంటారు సద్గురువులు. సాక్షాత్కారం అంటే భక్తుడు భగవంతుడు అవ్వడం కాదు, భగవంతుడే భక్తుడుగా మారిపోవటం. సత్సంగం అంటే సత్తుతో మనం సంగమించడం కాదు, మనతోటే సత్ అనేటువంటిది సంగమించడం. 14 లోకాల్ని సృష్టించిన భగవంతునికి సృష్టించావు నీవు. నిజానికి యు ఆర్ గాడ్, నీవే దైవం. నేను నామం, బాబు రూపం. నేను అనేది భగవంతుని నామం, బాబు అనేది భగవంతుని రూపం. స్వపర భేదం ఉండకూడదు అంటే స్వపర అనేవి రెండూ ఉండకూడదు. స్వపర రెండు తానే అని ఉన్నా సరే స్వపర భేదం లేనివాడే అవుతాడు. ఇన్ అవుట్ లేనటువంటిదే ఆధ్యాత్మికం. ఆచరణ అనేటువంటిదే గొప్ప ఉపన్యాసం. ఒకసారి భగవదీచ్ఛ అన్నాక ఇక ఏ ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఇలలో నేను లేను, ఇలా అనేది నాలో ఉన్నటువంటి ఒక కళ అంతే. నీతో పాటమే సకలము వస్తుంది, నీతో పాటే సకలము పోతుంది. సదా నీవు మాత్రమే ఉంటావు. సద్గురు పాదాల వద్ద సకల దేవతలు సూక్ష్మ రూపాల్లో కొలువై ఉంటారు. కొద్దిమంది స్థూల రూపాల్లో శిష్యులుగా ప్రకటనమై ఉంటారు. నామరూపాలు గలవాడు కలను కనలేడు. సృష్టిలో స్వతంత్రుడు అని చెప్పదగిన వారి సంఖ్య ఒక్కటి మాత్రమే. స్వతంత్రుడికి నామరూపాలు ఉండనే ఉండవు, స్వతంత్రము ఉండదు. తాను అనుకున్నట్టు తాను మారగలిగితే, తాను ఇతరములను మార్చగలిగితే అటువంటి స్థితిని స్వతంత్రం అనొచ్చు. ఇతరములకు తనపై ఆధారం అనేటువంటిది ఉండకూడదు. బంధము ఉండేది నీ చేతిలోనే, మోక్షము ఉండేది నీ చేతిలోనే. రూపాయి గురించి ఉపన్యాసం ఇచ్చింది. రూపాయికి దిగువ ఉన్న చిల్లరంతా రూపాయిని గొప్పగా కీర్తించాయి, చాలా గొప్పవాడు అని. రూపాయి సాక్షాత్ రూపాయే అని కొలిచాయి. మొత్తం చిల్లరంతా కూడా కలిస్తేనే రూపాయి అవుతుందనేటువంటి విషయాన్ని చిల్లర గ్రహిస్తే అదే జీవ బ్రహ్మైక్య యోగం అనేది అవుతుంది. నిశ్శబ్దంగా ఉన్నది, నిశ్శబ్దంగా ఉన్నది, శబ్దంగా ఉన్నది అంటాం. ఇది సరికాదు. ఉన్నది శబ్దంగాను నిశ్శబ్దంగాను అనడం సరి. ముక్తుడు అంటే ముక్తి పొందినవాడు అని కాదు, ముక్తి పొందటానికి అవకాశమే లేనటువంటి వాడే ముక్తుడు. భయం వల్లనే భక్తి. భయం లేకపోతే దేవుడి అవసరమే నీకు లేనే లేదు. దేవుడి గురించి అనవసరం లేకపోవడమే మోక్షం. తనకు ఇతరమైన వాటిల్లో మొదటిది తన శరీరమే. తన తనువుతో సహా సకలాన్ని ఇతరంగా చూసేటువంటి వాడే ఋషి. లోకాన్ని పట్టించుకోని వాణ్ణి లోకమంతా కూడా పట్టించుకుంటుంది. కనేదంతా కూడా కలవరింత, పలికేదంతా కూడా పలకవరింత అన్నాక ఇక ఆ రోజే చివరి సత్సంగం కావాలి. మళ్ళీ ఏదో మాట్లాడటం, ఏదో చేయటం అనేది ఎడారి ఇసుకలో ఈతల పోటీలా పెట్టడం లాంటిదే అవుతుంది. ప్రతికూల పరిస్థితుల నుండి కలిగేది కాదు వైరాగ్యం అంటే. అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కలిగేదే నిజమైనటువంటి వైరాగ్యం. నాకు నేను దేవుడు, నాలో నేను జీవుడు. కలలో ఉన్న నాకు కలను కనే నేనే దేవుడు, కలను కనే నాలో కలలో ఉన్న నేను జీవుడు. దేవుడు లేడు అనే నాస్తికుడైనా నేను లేను అని అనగలడా? ఎవ్వడు అనలేడు. నేను లేను, అహం నా అస్మి, నేను లేను అని ఎవడైనా అనగలడా? ఎవ్వడు కూడా అనలేడు. కాబట్టి నాస్తికుల్లో కూడా అస్తిత్వం అనేటువంటిది ఉంది. అస్థి అనే దాని నుండే నాస్తి అనేటువంటి పదం వచ్చింది.
ఎవడు ఆకలిని వాడే తీర్చుకోవాలి, అంతే. ఎవడి వాకిలిని వాడే ఊడ్చుకోవాలి, ఎవడి ఆత్మని వాడే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం. ప్రతిఫలాన్ని కోరి కర్మ చేస్తే వాడు రాజైనా గాని బానిసే అవుతాడు. ప్రతిఫలాన్ని కోరకుండా కర్మ చేస్తే వాడు బానిసైనా గాని రాజే అవుతాడు. చెడ్డ కొడుకు ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి ఉండదు అంటాడు ఆదిశంకరాచార్యులు. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. చెడ్డ మతస్థుడు ఉంటాడేమో గాని మతం చెడ్డది ఎప్పుడూ కానే కాదు. చెట్టులోని అన్ని కాయలకు ఆధారం కాండం, అంతేగాని ఒక కాయకు మరో కాయ ఆధారం అవుతుందా? కానే కాదు. లోకంలోని అన్ని జీవులకు ఆధారం దైవం, అంతేగాని ఒకడికి మరొకడు ఆధారం అనేటువంటిది కానే కాదు. రైలు కదులుతూ ఉంది, కానీ రైలు పట్టాలు కదులుతాయా? అవి కదలవు, అవి స్థిరంగా ఉంటాయి. ప్రయాణానికి రెండూ కూడా అవసరమే. చలనం పార్వతి, అచలం శివుడు. జీవన గమనానికి ఈ రెండూ కూడా అవసరమే, రైలు పట్టాల్లాగా. స్వప్నాన్ని కనేవాడు స్వప్నంలో ఉంటాడు. ఆ స్వప్న ప్రపంచంలో వీనితో అనేకులు ఉంటారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? స్వప్నాన్ని కనేవాడే స్వప్నంలో తాను అనేకులుగాను స్వప్న ప్రపంచంగాను ఉంటాడు. స్వప్నంలో స్వప్నం కనేవాడు ఉన్నట్లున్నా వాడు స్వప్నాన్ని కనేవాడు కానే కాదు. ఒకడు విధి రోజు పోతే ఇంకొకటి తది రోజు పోతాడు. పోవటం అనేటువంటిది అందరికీ సహజమే. అందరం ఏదో ఒక రోజు పోవాల్సిందే. ఇది సదా జ్ఞప్తిలో ఉంచుకుంటే ఏ సంఘర్షణ అనేటువంటిది జరగనే జరగదు. స్తబ్దత అనేది కూడా మనస్సు యొక్క చేష్టే అవుతుంది. సావకాశంగా భోంచేయండి, సావకాశంగా చదవండి, సావకాశంగా జీవించండి. పరిగెత్తి పాలు త్రాగే కంటే నిలబడి నీళ్లు త్రాగటమే మంచిది. లౌకికమైన విషయం తనకు ఉపయోగపడవచ్చు, ఇతరులకు ఉపయోగపడవచ్చు. ఆధ్యాత్మిక విషయం తనకు ఉపయోగపడదు, ఇతరులకి ఉపయోగపడదు. గురు శిష్యుల యొక్క కథ ఎలాంటిదంటే, ఇదిగోనమ్మా తీగూర అంటే ఇదిగోనమ్మా పుల్లగూర అన్నట్లు ఉంటుంది. గురువు జ్ఞానం తీగూర, శిష్యుని జ్ఞానం పుల్లగూర. ఇద్దరూ ఎదుటివాడి కూరకు రుచిమరిగినటువంటి వాళ్లే గురువు శిష్యులు ఇద్దరూ కూడా. మౌనం తర్వాత అహం అనేటువంటిది వచ్చింది. నేను యొక్క పూర్వరూపమే మౌనం. నేనుకి ముందున్న మౌనం సహజ మౌనం, నేనుకి తరువాత ఉన్నటువంటి మౌనం మౌన దీక్ష. నా గురించి పరిపూర్ణంగా తెలిపేటువంటి పదమే నేను, నీ గురించి పరిపూర్ణంగా తెలిపేటువంటి పదమే నీవు, అతడి గురించి పరిపూర్ణంగా తెలిపేటువంటి పదమే సహా అతడు. ఇక వాటికి ఒక్క అక్షరం చేర్చినా అది వారికి సంబంధించిన విషయం కానే కాదు. దేనికి కూడా నీవు ఆశ్చర్యపడవలసిన అవసరమే లేదు. ఈశ్వర సృష్టిలో అన్నీ సాధ్యమే. ఒకడు నేనెందుకు ఆత్మస్థితిని పొందలేకపోతున్నాను అంటే, నిర్ద్వంద్వంగా చెప్పాలంటే పొందడం నీకు ఇష్టం లేదు కాబట్టి, అంతే. పొందడం నీకే ఇష్టం లేదు కాబట్టి నువ్వు పొందలేకపోతున్నావు. భగవంతుడు సర్వవ్యాపకుడు. బ్రహ్మలోకంలోనూ పాతాళలోకంలోనూ స్వర్గంలోనూ నరకంలో కూడా ఆయన వ్యాపించే ఉంటాడు. ఈ ఆధునిక మానవుడు సాధించింది ఏంటంటే, అతి తక్కువ ఖర్చుతో సుఖజీవనం సాగించే నైపుణ్యాన్ని కోల్పోవడం. అది వీడు సాధించింది. కలలేని తాను అహం స్వరూపం, కలలోని తాను అహంకార రూపం. మోక్షం అంటే సంసారం నుండి, ప్రపంచం నుండి తాను విడుదల కావడం కానే కాదు. తన నుంచే తాను విడుదల కావడం అంటే తన నామరూపాల నుండి విడుదల కావడమే మోక్షం అనేటువంటిది అవుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కక్కిన కూటికే ఆశపడుతూ ఉంటాడు ప్రతి ఒక్కడు. అలాంటప్పుడు తాను కక్కిన జగత్తులో శాశ్వతంగా ఉండాలని నిరంతరం ప్రయత్నించడాన్ని ఏమనాలి? అయినా
ఆ కూటి రుచి తిన్నవాడికే తెలుస్తుంది. అంతేగాని పై సామెత చెప్పినటువంటి వాడికి తెలుస్తుందా? తెలియదు. భాషించగలిగి భాషించడానికి అన్యం లేక భాషించగా ఉన్నటువంటి వాడే మహా మౌని. కష్టాల్ని తొలగించమని దేవుణ్ణి కోరను, కష్టాలను భరించే శక్తి ఇమ్మని కోరుతాను అంటే అది కూడా ఒక కోరికే కదా అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. గాలిలో కట్టిన మేడ, నీటి మీద రాసినటువంటి వ్రాత, మెరపులోని వెలుగు వీటి వలె ఉంటుంది ఆత్మానుభవం అనేది. ఆత్మకు ఉన్నటువంటి అనుభవం ఆత్మకే ఎరుకై ఉంటుంది. కానీ ఆ అనుభవం అన్యానికి ఏ విధంగా తెలుస్తుంది? ఆ అనుభవానికే ఆత్మ అని పేరు కావచ్చు. వాహనం మీద ఉన్నవాడి కంటే వాహనం గొప్పది. శివుడి కంటే నందీశ్వరుడు గొప్పవాడు. విష్ణువు కంటే గరుత్మంతుడు గొప్పవాడు. వినాయకుడి కంటే మూషికం గొప్పది. వినాయక చవితి రోజున అందరూ వినాయకుడిని పూజిస్తారు. కానీ వినాయకుడు ఎవరికి పూజ చేస్తాడో తెలుసా? మూషికానికి పూజ చేస్తాడు. బస్సులో డ్రైవర్ కూడా ప్యాసింజరే. ఆధ్యాత్మికంలో గురువు కూడా తోటి ప్రయాణికుడే అవుతాడు. గురువు శిష్యుడు ఇద్దరూ ఒకేసారి గమ్యానికి చేరుకుంటారు. తనువు లేని వాడు ఉన్నాడని తనువుకు తెలియదు. తనువులో ఉన్నాను అన్నటువంటి సంగతి తనువు లేని వాడికి తెలియదు. బాహ్య దృష్టి ఉంది అంటే అదే గుర్తు తాను లోపల ఉన్నాడని, అంతర్దృష్టిలో ధ్యానంలో ఉన్నాడు అంతే. అదే గుర్తు తాను వెలుపల ఉన్నాడని. భగవద్గీతను ఒకడు చెప్పినట్లు ఉంటుందే గాని చెప్పడం జరగదు. మరొకడు విన్నట్లుంటుందే గాని వినడము జరగదు. అలా చెప్పినట్టు విన్నట్టు ఉంది అంటే అక్కడ భగవద్గీత అనేటువంటిది ఉండదు. బంగారం కాని దానిని తెలుసుకోవడానికే ఒరిపిడి. బంగారానికి ఒరిపిడనేటువంటి అవసరమా? అవసరమే లేదు. సత్యం కాని దానిని తెలుసుకోవడానికే సాధన. సత్యానికి సాధన అవసరం లేనే లేదు. కర్మ ముఖ్యమా? జ్ఞానం ముఖ్యమా? కర్మ వలన జ్ఞానం దొరకదు అని కర్మ వలనే తెలుస్తుంది. కర్మ అనేదే లేదని జ్ఞానం వల్ల తెలుస్తుంది. బాల్యం అనేది జ్ఞానస్థితి. కానీ ఆ జ్ఞానాన్ని బాల్యంగా తీసుకుంటుంది ఈ లోకం. జ్ఞానిది బాల్యస్థితి. ఆ బాల్యాన్ని జ్ఞానంగా తీసుకుంటుంది అదే లోకం. శివుడు పసి హృదయం కలిగినటువంటి వాడు. అందుకే గరళాన్ని విషమనే సంగతి తెలుసు. గరళాన్ని కూడా భయం లేకుండా గుడగుడా మింగేశాడు. బాల్యస్థితిలో జ్ఞానస్థితిలో భయం అనేటువంటిది ఉండదు. జ్ఞానికి భయం ఉండదు, చిన్నపిల్లలకి భయం అనేటువంటిది ఉండదు. పాము అనేటువంటి సంగతి తెలియదు, పట్టుకుంటాడు అంటే భయం లేదు. కాబట్టి దేహం లేని శిరస్సే జీవుడు, శిరస్సు లేని దేహం దేవుడు. తాను ఇతరాన్ని అంటడు, ఇతరం తనను అంటదు. ఇదే జ్ఞాని అనేటువంటి వాడి యొక్క స్థితి అవుతుంది. గ్రంథాలే అవసరం లేదని ఒకడు గ్రంథం రాశాట. చూడండి, పుస్తకాలే అవసరం లేదని ఒకడు పెద్ద పుస్తకం రాశాడు. ఉన్న గ్రంథాలతో పాటు ఇదొకటి జోడైంది. మతం అవసరం లేదని ఒకడు చెబితే అదొక మతంగా తయారైంది. సాధన అవసరం లేదు, ఊరికే ఉండు అని రమణ మహర్షి చెప్తే అదే పెద్ద సాధనగా తయారైపోయింది. సుమ్మా ఇరో, మౌనంగా ఉండు అని చెప్పినటువంటిదే ఒక పెద్ద సాధన అనేటువంటిది అయింది. తిథి వారా నియమాలు లేక వచ్చేటువంటి వాళ్ళని అతిథులు అని అంటాం. అలా వచ్చిన వాళ్ళు అతిథులైతే మరి అభ్యాగతులు ఎవరు? ఇప్పుడే ఉన్న అతిథులను అభ్యాగతులు అంటారు. వచ్చి ఉన్నవారు అతిథులు, వస్తూ ఉన్నటువంటి వాళ్ళు అభ్యాగతులు అవుతారు. తన లోపల ఉన్నవాడి దృష్టి అంతర్దృష్టి. మారని నిత్యం దైవం, మారుతూ ఉండేటువంటి నిత్యం ప్రపంచం. త్రిమూర్తులు కలిసి నీవు ముక్తుడవే అని చెప్పినా సరే తాను ఒప్పుకోడు. నీవు ముక్తుడు కావు అని
త్రిమూర్తులకు చెప్పినా సరే నేనే ముక్తుణ్ణి అనగలిగినటువంటి వాడే నిజమైనటువంటి ముక్తుడు. నా లోపల ఉండే నేను అబ్బాయి, నా వెలుపల ఉండేటువంటి నేను అమ్మాయిని. మరి సుఖం దుఃఖం అంటాం, రెండింటిలోనూ ఆకాశం ఉంది. అందుకే మన పెద్దలు చెప్పింది సుఖ దుఃఖాలు రెండింటినీ సమదృష్టితో చూడు అని. అందరికీ తాను తటస్థంగా ఉంటే తాను సాక్షి, తనకు తాను తటస్థంగా ఉంటే తాను కేవల సాక్షి అనేటువంటిది అవుతుంది. ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని సామాన్య పరిభాషలో చెప్పినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి దర్శించి తరించండి. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతను కలుగజేసేవి కాబట్టి వీటిని ఉదయాన్నే 6:30 కానీ లేకపోతే సాయంత్రం పూట అన్నం తిని నిద్రించే సమయంలో టీవీలు కట్టేసి చూసినట్లయితే మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది దొరుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పంతుల రామమూర్తి. నమస్తే.